Hello. Hello. Hello, friends. So what is it? Is it peekaboo or pickaboo? Peekaboo. మమ్మీ ట్రైనింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? ఈ వ్లాగ్ ఏందో అర్థమైపోయింటుంది కదా. స్టాంపేడ్ వ్లాగ్ అనమాట. ప్రతి సంవత్సరం ఈడ ఎండలకాలం జూలై ఫస్ట్ వీక్లో ఒక 10 రోజులు స్టాంపేడ్ ఉంటుంది అనమాట. ప్రపంచంలోనే పెద్ద స్టాంపేడ్ అంటారు దీన్ని. 10 రోజులు జరుగుతుంది తిరునాళ్ళలాగా. మనకు తిరునాళ్ళటను వీళ్ళగట్ట తిరునాళ్ళట అనమాట. సో ఈసారి మా అమ్మ ఉంది కదా, చూపిద్దాంలే అని తీసుకుపోతాను. మామూలుగా అయితే నాకంత ఓపిక లేదు, అంటే స్టాంపేడ్లో అంతసేపు తిరిగి ఎక్కువసేపు కూర్చోవాలన్నా ఎక్కువసేపు తిరగాలన్నా కొంచెం కష్టమే అంతమంది జనాలలో. కాకపోతే అమ్మ ఉంది కదా, మళ్ళీ ఎప్పుడు ఇయర్లీ ఒకసారి ఇట్లాంటివి జరుగుతాయి, కొంచెం చూపిద్దాంలే అనేసి మా అమ్మ ఏంది అని అడిగితే నేను తిరునాళ్ళ చూద్దురా అని తీసుకుపోయినాను అనమాట. మా అమ్మకి ఏమని చెప్పినానంటే, తిరునాళ్ళమ్మ ఈ ఊర్లో వీళ్ళ తిరునాళ్ళ చూద్దురా అని చెప్పిన. మా అమ్మకి ఇంకా దానికి మించి ఏం చెప్పలేదనమాట. తిరునాళ్ళ అంటే ఇంకా ఆమె ఎట్లా అనుకుని ఉంటుంది, మన ఊర్లో తిరునాళ్ళ అనుకొని వచ్చింది. ఆడికి వచ్చిన తర్వాత ఏమంటది ఏమి చూద్దాంలే అనేసి తీసుకొని వచ్చిన. ఈడికి వచ్చినాక మా అమ్మ ఏమనింది అనేది ముందు ముందు మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా స్టాంపేడ్ టికెట్స్ కొనుక్కోవాలి కదా. ఈ ఇయర్ ఏంటంటే మేము ఇంకా ఆన్లైన్లోనే తీసుకున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఇంత పెద్ద క్యూలో నిల్చొని ఇక్కడ ఒక 5-10 నిమిషాలు ఎందుకులే వేస్ట్ అన్నట్టు ఆన్లైన్లోనే కొనుక్కొని వచ్చినాం ఈసారి. మేము క్యాల్గరీ వచ్చినాక ఫస్ట్ సంవత్సరం ఒక్కటి స్టాంపేడ్ మిస్ అయినాం అనమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ తీసుకొని వస్తాం సుహర్ష్ని, ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్న సరదాలే కదా కావాలి. ఈసారి ముఖ్యంగా రానికి కారణం మా అమ్మ కూడా లేండి, ఒకసారి చూపిద్దాము ఎట్లుంటుంది ఏమి అనేసి. అట్నే ఏంటంటే ఇప్పుడు డెలివరీ సపోర్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే పెద్దగా ప్లేసులు తిరిగి చూపిలేమన్నమాట వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువసేపు నడవలేను, ఎక్కువ దూరం రాలేను. ఇంకా కొన్ని రోజులు పోతే డెలివరీ అయ్యాక వింటర్ వచ్చిందంటే ఇంక అసలుకే పోలేము. దట్టు బేబీతో అంత అవ్వదు. వింటర్లో పెద్దవాళ్ళు తెలిసిందే కదా, ఇంత చలికి వాళ్ళు బయటికి రావడం అనేది ఇంక అసలుకే అవ్వదులేండి. ఇప్పుడు సమ్మర్లో ఏం చూసినా లోకల్ సిటీలో నాకు ఓపికన్న రోజు అప్పుడొక రోజు వెళ్ళడమే తప్ప ఈసారి అయితే పెద్ద ఎక్స్ప్లోర్ చేసి చూపించేంత లేదు. నా సిచ్యువేషనే కాదు, డెలివరీ సపోర్ట్కి వచ్చిన ఎవరి సిచ్యువేషన్ అయినా ఇట్లే ఉంటుంది. దట్టు డెలివరీ అయ్యాక వింటర్ ఉందంటే ఇంక అసలుకే ఎక్కడికి పోలేము. అట్లీస్ట్ డెలివరీ అయ్యాక సమ్మర్ అన్నా ఉంటే ఒక 2 months ఆగిన తర్వాత 3rd monthలో అట్లా బేబీని తీసుకొని నియర్ బై ప్లేసెస్కి వెళ్ళొచ్చు. నాకైతే ఇంకా ఆ ఛాన్స్ కూడా లేదనమాట. ఎందుకంటే ఇంకా డెలివరీ అయ్యాక ఇంకా డీప్ వింటర్లోకి వెళ్ళిపోతాం. సో ఇంకొంచెం పిల్లలు పెద్ద అయ్యాక ఇంకొకసారి తీసుకొచ్చామంటే అప్పుడు ప్రశాంతంగా చూపించచ్చు ప్లేస్లన్నీ. ఇంకా స్టాంపేడ్ విషయానికి వస్తే స్టాంపేడ్ 10 రోజులు ఉంటుంది. మనం ఎక్స్ప్లోర్ చేయాలనే కానీ 10 రోజులు చాలా రకాల యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ మనం వచ్చేది రైడ్స్ కోసమే. రైడ్స్ కాకోకుండా ఇంకా చాలా ఉంటాయి లోపల. ఓపిక ఉండి 10 రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చినా కూడా చూసేటన్ని ఉంటాయి. Happy Stampede, everybody! And gentlemen, the Calgaries. పిల్లోళ్ళు మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు. మేమైతే ప్రతి సంవత్సరం తీసుకొచ్చాం ఓన్లీ సుహర్ష్ కోసమే. ఇయర్కి పెద్దోళ్ళు అయిపోతారు వాళ్ళు. ఇప్పుడే చిన్నప్పుడే కదా, ఏం ఎంజాయ్ చేసినా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేసినా కూడా మనతో పాటు ఎందుకు వస్తారు, వాళ్ళు ఫ్రెండ్స్ అది ఇది అని ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. అందుకోసమే ఈ టయాన్ని అయితే మేము మోస్ట్లీ మిస్ కాకోకుండా ప్రతిదీ వాడి ఎంజాయ్మెంట్లో మేము కూడా పార్ట్ అయ్యేలాగే చూసుకుంటాం. ఇదే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసినారా, నవ్వాలా కామగుండాలన్నా తెలియక. ఎందుకంటే మా అమ్మ తిరునాళ్ళన్నో దేవుడి దర్శనానికి ఎప్పుడు పోతామని అడిగింది. మా ఈడ దేవుడు ఏమి ఉండరమ్మా ఇదే ఇంకా అంటే మా అమ్మ నింది దేవుడు దైవం లేకుండా ఇదేం తిరణాలా అని అడిగింది. మా అమ్మ మాట్లాడినట్టు పెట్టింటే భలేగా ఉండేది. కాకపోతే ఇంత జనంలో మా అమ్మ మాటలు క్యాప్చర్ చేయలేకపోయినా మా అమ్మ చిన్నగా మాట్లాడుతుంది, అక్కడ వినిపించట్లేదు అనమాట. దట్టు నేను కెమెరా పెడితే మా అమ్మ షై ఫీల్ అవుతుంది. అందుకోసమే ఎందుకులే అమ్మని అంత ఇబ్బంది పెట్టడం అనేసి ఈసారి స్టాంపేడ్కి మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే పిల్లలందరూ కలిసి వస్తే ఎంజాయ్ చేస్తారులే అని. కాకపోతే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. పిల్లోళ్ళు ఏంటంటే ఎవరు దావరన వాళ్ళ రైడ్స్ తిరగనీకే సరిపోయింది. రైడ్స్ ఎవ్రీ ఇయర్ తిరిగినా వాళ్ళకి అదొక తృప్తి అనమాట. ఇంకా నేనంటారా, నేను పెద్ద ఎక్స్ప్లోర్ చేయలేదండి ఈ ఇయర్. నేను ఎక్కువ కూర్చొనే ఉన్నాను. పిల్లలే వెళ్ళి తిరిగేసి వచ్చారు. ఇంకా సుభా వచ్చాడు కాబట్టి సుభా టేక్ కేర్ చేశాడు. అమ్మో వాటన్నిటికీ తిరగాలంటే చాలా ఎనర్జీ కావాలి. దట్టు ఇంతమంది జనాలలో కష్టం.
మన ఊర్లలో మాదిరి తిరునాళ్ళు అంటే ప్రదర్శనలు సర్కస్లు అన్నీ ఉంటాయి కదా, అట్లే ఈడ చూడండి పెద్ద కట్టెల మీద నడుచుకుంటూ పోతున్నారు ఇద్దరు. ఇంకా ఇక్కడ టికెట్లు ఉంటాయి అన్నమాట. కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది, అంటే అన్లిమిటెడ్ కూడా ఉంటుంది. అన్లిమిటెడ్ పిల్లలకి వర్త్ కాదులేండి, వీళ్ళకి ఏంటంటే నార్మల్గా పాయింట్స్ రూపంలో తీసుకోవడమే మేలు. ఎందుకంటే వీళ్ళకి అన్నీ ఎలిజిబుల్ ఉండవు అనమాట. కొన్ని పెద్దవాళ్ళతో వెళ్ళాలి, కొన్ని అయితే అసలు పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఆ ఏజ్ వాళ్ళని అలో చేయరు. ఇప్పుడు ఈ బిగ్ స్లైడ్కి కూడా శుభ తోడు ఉండాలి, సుహర్ష్ ఒక్కడు చేసేదానికి ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఏజ్ సరిపోదు వాళ్ళకి. అందుకోసమే నార్మల్గా కొంచెం కాస్ట్ ఉన్నది తీసుకుంటే కొన్ని రైడ్స్ వరకు వర్త్ అనమాట. అన్లిమిటెడ్ తీసుకున్నామంటే వేస్ట్. ఒక ఇయర్ అట్లే తీసుకొని వేస్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అన్లిమిటెడ్ అనేది ఏ పర్సన్కి బ్యాండ్ వేస్తే ఆ పర్సన్ మాత్రమే తిరగాలి. దట్టు వాడు చిన్నపిల్లోడు కదా, అన్ని రైడ్స్ అలో లేవు, అట్లా వేస్ట్ అయిపోయింది. దానికంటే కూడా నార్మల్గా పాయింట్స్ రూపంలో ఉంటాయి, ఒక్కొక్క రైడ్కి ఇన్ని పాయింట్స్ అనేసి ఇంత కాస్ట్ అని ఉంటుంది. అది తీసుకున్నామంటే ఇంత డబ్బులు పెడితే ఇన్ని పాయింట్స్ వస్తాయి, ఒక్కొక్క రైడ్కు పాయింట్స్ రూపంలో కట్ అవుతాయి, అది బెస్ట్. ఈసారి మాత్రం నేను ఎక్కడ పెద్దగా తిరగలేదనమాట. ఇందాక చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, అంతమంది జనాలలో మనం నడిచేటప్పుడు ఏమో పొరపాటున ఎవరన్నా మనల్ని టమ్మిని తగిలినా, కొంచెం నేను ఎవరన్నా తగులుకొని పడినా, ఎందుకు ఇంత రిస్క్ అనేసి నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈసారి శుభ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళు మొత్తం రైడ్స్ అన్నీ వీళ్ళే ఎంజాయ్ చేసి వచ్చినారు. నేను ఆడ కూర్చొని చిల్ అయ్యాను. నార్మల్గా అయితే మా హస్బెండ్కి హైట్ ఫోబియా ఉంది పాపం, కాకపోతే సుహర్ష్ కోసం తప్పదు. ఆయన కూడా పెద్ద హైట్ రైడ్స్ అవన్నీ చేయలేడు. సేమ్ ఇద్దరం ఒకేలాగా ఉంటాము, నేను మా ఆయన. మా సుహర్ష్ గారు చూడాలి పెద్ద అయ్యే కొద్ది ఇయర్ బై ఇయర్ బాగా డెవలప్ అవుతున్నాడు, కొత్త కొత్త రైడ్స్ అన్నీ ట్రై చేస్తున్నాడు వాడు. చిన్నప్పుడు అన్నీ ఇలాంటివి అలవాట్లు ఎక్కువ, ఏమో స్పీడ్ అన్నా హైట్స్ అన్నా ఇద్దరికీ భయమే. అందుకే మా వాడికి చిన్నప్పటి నుంచే తిప్పుతున్నాము, వాడికి ఆ భయం ఉండకూడదు అనేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేపిస్తున్నాము. వాడి ఏజ్కి ఏవైతే ఎలిజిబుల్లో అవన్నీ ట్రై చేపిస్తున్నాము. పిల్లలకి ఫోబియా అనేది ఉండడం అంత మంచిది కాదండి. వీలైనంత వరకు చిన్నప్పటి నుంచి ఏ దాని గురించి అయితే కొంచెం భయంగా ఫీల్ అవుతున్నారో దాని మీద మనం వర్క్ చేయాలి అని నా ఒపీనియన్ అనమాట. ఆ ఫోబియా అనేది అలాగే ఉండిపోద్ది. ఇప్పుడు నేనున్నాను, మా హస్బెండ్ ఉన్నారు, హైట్ ఫోబియా అది ఇంకా అది ఎట్టయినా ఏం చేసినా పోదు. అది అలాగా హైట్స్ చూస్తే భయం అవుతుంది. అట్లా లేకుండా చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం అలవాటు చేసినామంటే అది లేకోకుండా పోతుంది. సుహర్షకి అందుకే మోస్ట్లీ వీలైనంత ట్రై చేస్తున్నాము. వాడు దేని గురించి అన్నా భయపడుతున్నాడు అంటే మోస్ట్లీ వాటి గురించి ఫ్రెండ్లీగా చెప్పి అలవాటు చేస్తున్నాం. నార్మల్గా ఇట్లాంటి వ్లాగ్స్ పెద్దగా చూడరు, కాకపోతే ఇట్లాంటివన్నీ నేను ఎందుకు పోస్ట్ చేస్తానంటే ఎవ్రీ ఇయర్కి సుహర్ష్ మారిపోతున్నాడు, ఎవ్రీ ఇయర్కి కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఇవన్నీ మేము చేయి పట్టుకొని చేయించాము, ఇప్పుడు వాడే దన వెళ్ళిపోతున్నాడు. ఇలాంటివన్నీ చూస్తానే పెద్దోళ్ళు అయిపోతారు కాబట్టి ఒక మెమొరీ లాగా ఉంటాయి అనేసి నా ఒపీనియన్. అందుకే ఎవ్రీ ఇయర్ మెమొరీ లాగా ఉంటుంది అనేసి ఇవి పోస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆ లాస్ట్ ఇయర్ అంతకుముందు వీడియోలు పోయి చూస్తుంటే అనిపిస్తుంది, అరే వీడు ఇప్పుడే ఇంత పెద్దోడైనాడా, లాస్ట్ ఇయర్ చేయబట్టుకొని ఎత్తుకొని తీసుకెళ్ళాము అనేసి కొన్ని ఎంత ముచ్చటేస్తుందో చూస్తుంటే. నేను అందరికీ చెప్పే ఒక బెస్ట్ సలహా ఏంటంటే యాజ్ మచ్ యాజ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీ పిల్లలవి క్యాప్చర్ చేసుకొని దాచిపెట్టుకోండి. అసలు ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు మూడు డల్గా ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి అవి చూసారంటే మొత్తం రిఫ్రెష్ అవుతారు, ట్రస్ట్ మీ. నాకైతే సుహర్ష్కి సంబంధించిన వీడియోలన్నీ స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా బోర్ ఫీల్ అయినా, స్ట్రెస్ ఫీల్ అయినా, చిన్నప్పటి నుంచి వాడు పుట్టినప్పటి నుంచి నా దగ్గర ఉన్న ఫొటోస్ అయితేనేమి వీడియోస్ అయితేనేమి ఒక్కసారి అట్లా వెనక్కి మొత్తం ఒక్కసారి తిప్పానంటే మైండ్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది అనమాట. అట్లే ఒక 2-3 గంటలు తెలియకుండానే అయిపోద్ది నాకు. సో ఖచ్చితంగా పిల్లలకు సంబంధించిన మెమొరీస్ క్యాప్చర్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నిజంగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట కొంచెం పెద్ద అయిన తర్వాత. ఇప్పుడు సుహర్ష్ చిన్నప్పుడు ఫొటోస్ చిన్నప్పుడు వీడియోస్ చూసి ఎంత మురిసిపోతారో
ఖచ్చితంగా వర్క్ అవుతాయి. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అందరూ. మా అమ్మ ఇక్కడికి వచ్చి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టు బిహేవ్ చేసిందనమాట. వీళ్ళ వస్త్రధారణ చూసి, అంటే అఫ్కోర్స్ తప్పుగా అని కాదు కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి పోయిండరు కదా, వాళ్ళేమో విలేజెస్ నుంచి వచ్చింటారు కాబట్టి ఇక్కడ వాళ్ళని చూసి అసలు ఏంటి వీళ్ళు ఇట్లా వేసుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఏమనరా అని అడుగుతుంది నన్ను. ఇక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మా అమ్మకి ఎండాక రాగానే చెప్పానమాట. అట్లా తప్పుగా అనుకోకూడదు, ఎవరి పద్ధతులు వాళ్ళవి, ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి వస్త్రధారణ వాళ్ళవి, మనం అలా అనకూడదు. మనం ఇప్పుడు మనం ఎట్లుంటామో వాళ్ళు అట్లుంటారు, ఎవరు కంఫర్ట్ అయినట్టు వాళ్ళు వేసుకుంటారు. నువ్వు పెద్ద ఆశ్చర్యపోని అవసరం లేదని చెప్పి పంపించిన, బట్ స్టిల్ తెలిసిందే కదా మన వాళ్ళు ఏదైనా మనసులో అనిపించింది బయటికి చెప్పకుండా ఉండలేరు. కొత్త ప్లేసులకు పోయినప్పుడు ఎవరమైనా అట్లే అనుకుంటాంలేండి. ఇప్పుడు నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు అంటే బయటికి చెప్పలేకపోయినా మనసులో అనుకోని తింటా. అట్లే వాళ్ళు కూడా మన ఊర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా వింతగానే చూస్తారు కదా మన వస్త్రధారణ అవి చూసి. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే రెస్పెక్ట్ చేయాలి అంతే. అంటే అనిపించడం కామన్లే కానీ అనిపించినంత మాత్రాన వాళ్ళని తప్పుగా అనుకోకూడదు మనము. వాళ్ళ గురించి కానీ వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ. ఎవరి డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళది, ప్రతి ఒక్కరిని మనం రెస్పెక్ట్ చేయాలి. మొత్తానికి స్టాంపేడ్ మేము ఎవ్రీ ఇయర్ ఈవినింగే వస్తాము, ఎందుకంటే ఇక్కడ ఫైర్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. దానికోసమే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనేసి. మన ఊర్లో అయితే దీపావళి అట్లా వచ్చినప్పుడు పటాకులు కుప్పలు కుప్పలు కాలుస్తాము, అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ అంత సీన్ ఉండదు, ఇదిగో ఇలా వాళ్ళు కాలుస్తా ఉంటే మనం చూసి ఆనందించాలి. బట్ బాగుంటది, 10 minutes ఫైర్ వర్క్స్ షో ఉంటది, చూడనికి మంచిగా అనిపించిద్ది. అలాగా ఈ ఇయర్ స్టాంపేడ్ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయింది. కాకపోతే ఈ ఇయర్ మా సువర్షగాడు తప్పోయినాడు తిన్నాల్లో. ఒక 15 నిమిషాలు మా హస్బెండ్కి కనపరాలేదంట. అంటే చెప్పినాను కదా రైడ్స్కి ఆయన తీసుకెళ్ళాడు, నేను నడవలేను కాబట్టి నేను ఒక దగ్గర కూర్చోన్నా. అంటే ఈ క్రౌడ్లో నడవడం అంత మంచిది కాదు, నైట్ టైం కదా, అందుకోసమే. కాకపోతే వాడు ఏంటంటే వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాడు చెప్ప పెట్టకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడంట. 15 నిమిషాలు వెతికాడంట మా హస్బెండ్ మొత్తము. అసలు ఎంత కంగారు పడ్డాడు అంటే, నాకు కాల్ చేస్తే నేను ఇంకా ఎక్కడ ఏడ్ చేస్తానో భయపడతానో అనేసి నాకు కాల్ చేయకోకుండా ఆయన ఒక్కడే వెతికాడు. లక్కీగా ఒక దగ్గర ఎక్కడో ఆడుతూ ఉన్నాడంట, ఫైనల్లీ కనిపెట్టాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదన్నా లైవ్ ట్రాక్ ఉంటే అది వేసి తీసుకెళ్ళాలి సుహర్షు. బట్ స్టిల్ ప్రికాషన్స్ తీసుకున్నాము. వాడి జేబులో మా ఇంటి అడ్రస్సు, మా ఫోన్ నెంబర్సు అన్నీ రాసి వాడి జేబులో ఒక షీట్ పెట్టాంలే కానీ, బట్ ఆ 15 నిమిషాలు బాగా కంగారు పడినాం. ఈసారి అట్లా కాకోకుండా ఏదైనా ఒక లైవ్ ట్రాక్ చేసేది ఉంటుంది కదా, బ్యాండేజ్, అది తీసుకోవాలి. లేకపోతే అమ్మో ఈ పిల్లలు మామూలు హడలు ఎత్తిచ్చారు మనల్ని. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎగ్జైట్మెంట్లో ఉండరనమాట, పరిగెత్తే పనిలోనే ఉంటారు. కనురెప్ప కాలం పాటే మిస్ అయిపోతారు, ఎట్లా మిస్ అవుతారో కూడా తెలియదు. ఇందాక చూశారుగా అంతమంది జనంలో వెతకడం అంటే అసలు సామాన్యమైన విషయం కాదు. అండ్ ఇంకొంచెం పెద్ద పిల్లలన్నా అయితే పక్కన వాళ్ళకి చెప్తారు. వాడు ఏంటంటే ఆ ఎగ్జైట్మెంట్లో తప్పిపోయినాననే బాధ కూడా లేకోకుండా వాడు అవన్నీ చూసుకుంటూ ఆడుకుంటూ హ్యాపీగా ఉన్నాడంట. అట్లీస్ట్ వాడు ఏడవనన్నా ఏడుస్తే పక్కన వాళ్ళు ఎవరన్నా చూసి ఓకే వీడు మిస్ అయ్యాడని హెల్ప్ అన్నా చేస్తాడు. మా వాడేందంటే మిస్ అయ్యానన్న భయము భక్తి ఏం లేకోకుండా వాడు ఆడుకుంటున్నాడు ఎంచక్క. దానివల్ల మా హస్బెండ్కి చాలా టైం పట్టింది. అందుకే ఈసారి మేము ఫిక్స్ అయ్యాము, ఈసారి వెళ్ళామంటే అట్లీస్ట్ లైవ్ ట్రాకింగ్ బ్యాండేజ్ కానీ ఏదన్నా ఉంటుంది పిల్లలకి సంబంధించింది, అది వాడి మెల్లోనో చేతికో కట్టి పంపించాలని మేము ఫిక్స్ అయిపోయినాము. లేకపోతే ఓ అమ్మో మా వాడు పిచ్చెక్కిస్తాడు మమ్మల్ని. సో ఇట్లా గ్యాదర్ ఎక్కువ ఉన్న ప్లేసులు, లైక్ ఇట్లా జరిగే ప్లేసులకి పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అది ఫ్రెండ్స్ ఈ ఇయర్ స్టాంపేడ్. మా వాడు మమ్మల్ని భయపెట్టించి వాడేమో ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇలా మా అమ్మతో ఈ ఇయర్ స్టాంపేడ్ ఇలా ముగిసింది. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.